ప్రియ రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభునామముల వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని మాటలు వినటానికి మన అందరం కూడా ఇష్టపడదాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూద్దాం. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యం యొక్క అంశం ఏమిటయ్యా అంటే, నన్ను అడుగుము. దేవుడి రాత్రి మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, నన్ను అడగండి, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. పాతకాలం నాటి 1-2 సామెతలు మీరు చెప్తారు. అవేమిటయ్యా అంటే, అడగనిదే అమ్మాయినా అన్నము పెట్టదు అనే పాతకాలం నాటి సామెత. కానీ చాలా పర్యాయాలు అడగకుండానే అమ్మ అన్నం పెట్టిద్ది. అవునంటారా కాదంటారా? పెట్టిద్దా లేదా? పెట్టిద్ది. కానీ ఎప్పుడో ఒకసారి ఆదమర్చున్నప్పుడు, తను ఏదో పనిలో ఉన్నప్పుడు మనం అడగందే ఏం చేయదంట, అన్నం పెట్టదు. మరి దేని వలన ఈ సామెత వచ్చిందో నాకు తెలియదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అడగనిదే అమ్మాయినా అన్నం పెట్టదంట. మరొక సామెత, అమ్మేమో ఏం చూసిద్దంట, భార్య ఏమో జేబు చూసిద్దంట. ఇక్కడ భార్యలో అమ్మలు అందరూ మీరే. అమ్మ ఒకప్పుడు భార్యనే, భార్య రేపు కాబోయే అమ్మే, భార్యలు కూడా తర్వాత అమ్మలే. కాబట్టి భార్యని అమ్మని వేరుగా చేసి మాట్లాడుతున్నానని ఒకవేళ మీరు ఎవరు కూడా అనుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మ కడుపు చూసింది. కానీ ఈ లోకంలో కడుపు చూసే భార్యలు కూడా చాలామంది ఉన్నారంటారా లేదంటారా? ఏమంటే భర్త కడుపు చూసే భార్యలు లేరా? ఏమంటే మీరు భార్యలు కదా, మీ భర్తల ఆకలి చూడరా? మీరు చూస్తారా లేదా? చూస్తారు కదా, మరి చెప్పరే మాకు సమాధానం? అమ్మే కాదండి, మేము కూడా చూస్తాం. అయితే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ రాత్రికాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు. దేవుడు కూడా మన జీవితాల్లో అడగకుండానే ఎన్నో ఇస్తున్నాడా లేదా? ఇస్తున్నాడు. కానీ చాలా పర్యాయాలు కొన్ని విషయాలలో మనం అడిగి పొందుకోవాలని దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఎదురు చూస్తా ఉన్నాడు. అడగకుండానే దేవుడు ఎన్నో ఇస్తున్నాడు. మన దైనందిక జీవితంలో ప్రతిరోజు మనం అడగకుండానే దేవుని యందు నుండి ఎన్నో కృపలను మనం ఏం చేస్తున్నాం? పొందుకుంటా ఉన్నాం. అవునంటారా కాదంటారా? ఎన్నో కృపలను దేవుని యందు నుండి మనం పొందుకుంటున్నాం.
అయితే అడిగి పొందుకునేవి కొన్ని ప్రత్యేకమైనవి మన జీవితంలో ఉంటాయి. వాటిని మనం దేవుని సన్నిధిలో అడిగి పొందుకోవాలని దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, దేవుణ్ణి మనం అడిగితే తప్పకుండా ఆయన మనకేం చేస్తాడంట? అడిగినవి మనకి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. తల్లి, భార్య మరి ఎలాగున ఈ సమాజంలో కుటుంబం ఎడల బాధ్యత కలిగిన వ్యక్తులుగా కనబడుతూ ఉన్నారో, అంతకంటే ఎక్కువగా ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరి ఎడల దేవుడు ఏం కలిగి ఉన్నాడంట? బాధ్యత కలిగి ఉన్నాడు. బాధ్యత కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ ఈ విషయాలు అర్థమే కదా. మీరు తల్లులు, భార్యలు మీరే. తల్లులుగా మీ పిల్లలు అడగకుండా ఎన్నో పర్యాలు అన్నం పెట్టలేదా? మీరు చెప్పండి, అడగకుండానే పెట్టారా లేదా? చాలా పర్యాలు పెట్టుంటారు. కొన్ని పర్యాలు సందర్భాలు అడిగితే పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అమ్మ ఆకలి అవుతుందని అడిగితే పెట్టిన సందర్భాలు ఉంటాయి, అడగకుండానే పెట్టిన సందర్భాలు ఉంటాయి. నేనైతే ఎప్పుడు దుగ్గిరాలు వెళ్ళినా మా అమ్మగారి దగ్గరికి, నేను అసలు అడగాల్సిన పనే లేదు. వెళ్ళి కూర్చోగానే ముందు ప్లేట్ నిండా వేసుకొచ్చి పెట్టేస్తాయి. నేను తింటానా లేదా ఇవన్నీ మా అమ్మగారికి అనవసరం, తీసుకొచ్చేస్తాయి. కొన్ని పర్యాలు నేను అడిగానా ఏమని, ఎందుకు తీసుకొచ్చావు, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు, నేను తిన్నాను అని అప్పుడప్పుడు నేను ఇట్లా మాట్లాడుతూ ఉండేవాడిని. భార్య అయినా ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ సామెతలు వచ్చినాయో నాకు తెలియదు. ఏమంటే అమ్మ కడుపు చూసిద్ది, భార్య జేబు చూసిద్దని. కానీ భార్య కూడా భర్త కడుపు చూసిద్ది. భార్య కూడా ఒక తల్లే కాబట్టి పిల్లల యొక్క కడుపును చూస్తుంది. అయితే అమ్మ కడుపును పుట్టాం కాబట్టి తల్లి ప్రేమిస్తుంది. కానీ భార్య, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు భార్యను వదిలిపెట్టారో నాకు తెలియదు. కానీ ఎక్కడి నుండో వివాహం అనే బంధం చేత నిన్ను వివాహం చేసుకొని నీ ఇంటికి వచ్చి నిన్ను ప్రేమిస్తూ నీ కొరకు అన్నిటినీ త్యాగం చేసి నీ కొరకు నీ ఆలన పాలన నీ కుటుంబ బాధ్యతనంతా భార్య ఏం చేస్తుందంటే భుజాన వేసుకుంటుంది. అమ్మకి ఎంత స్థానం ఉందో భార్యకి కూడా అంత స్థానం ఉంది. అమ్మకైతే తల్లి కడుపును పుట్టాం కాబట్టి, భార్య అయితే వివాహ బంధం ద్వారా నువ్వెవరో తెలుసుకోకుండానే వివాహ బంధం ద్వారా జత చేయబడటం ద్వారా నిన్ను నమ్మి నీ యొద్దకు వచ్చి నీ కోసం ఏం చేస్తుందంట? జీవిస్తాయి. అలాగని భార్యే అమ్మ, అమ్మే భార్య. అవునా కాదంటారా? ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, దేవుడు కూడా అమ్మ కంటే భార్య కంటే ఎక్కువగా మన ఎడలు ఏం కలిగి ఉంటాడంటండి? బాధ్యత కలిగి ఉంటాడు. అడగకుండానే దేవుడు ఎన్నో పర్యాలు ఎన్నో మన జీవితాల్లో ఇస్తున్నాడు. అదే సమయంలో అడిగి పొందుకునేవి కూడా మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఇది కూడా మన అందరికీ అనుభవమే కదా. అడగకుండా ప్రతిరోజు, ప్రతి సంవత్సరం, ప్రతిరోజు కూడా మనం దేవుని యొద్ద నుండి ఎన్నో పొందుకుంటున్నాం. కానీ కొన్ని పర్యాలు అడిగి ప్రత్యేకంగా పర్టికులర్గా దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసి అడిగి పొందుకునేవి కూడా ఎన్నో మన జీవితంలో ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో 3 వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను, 3 స్త్రీలను జ్ఞాపకం చేస్తాను. ఒక ఆమె పేరు అక్సా. ఒక ఆమె పేరు ఎవరంట? అక్సా. మరొక ఆమె పేరు రూతు. అలాగే మరొక ఆమె పేరు ఎస్తేరు. వీరు 3 జీవితాలను మనం పరిశీలిద్దాం ఒకసారి. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. అందుకామె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు. అప్పుడు కాలేబు ఆమెకు మెరకు మడుగులను పల్లపు మడుగులను కూడా ఇచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అక్సా కాలేబు యొక్క కుమార్తె. ఈ కాలేబు ఓత్నియేల్ అనే వ్యక్తికి తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. వివాహం చేసినప్పుడు కుమార్తె అడగకుండానే ఎన్నో ఇచ్చాడు తండ్రి. భూమి కానీ ఆస్తి కానీ తనకు ఇవ్వాల్సినవన్నీ కూడా తండ్రి ఆ బిడ్డకి ఇచ్చాడు. అయితే ఆ కుమార్తె తన తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఇంకా తాను అడుగుపోని పొందుకోవాల్సినవి ఏవో ఉన్నాయి ఆమెకు. ఆమె వచ్చి తండ్రి దగ్గర, తండ్రి నాకు దీవెన దయచేయమని అడిగింది. మన వాక్యాంశం కూడా ఏంటంటే, నన్ను అడుగుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలేబు తన కుమార్తెకు అడగకుండానే ఎన్నో ఇచ్చాడు. వివాహం చేశాడు, ఆస్తిని ఇచ్చాడు, పొలాలను ఇచ్చాడు, స్థలాన్ని ఇచ్చాడు. అయితే ఆమె తండ్రి దగ్గరికి మరలా వచ్చి తను పొందుకోవాల్సిన దానికోసమో ఆమె తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నాకు దీవెన దయచేయమని అడుగుతుంది. అమ్మా నీకేం కావాలి? తండ్రి అడుగుతున్నాడు, నీకేం కావాలి? అయ్యా నాకు దక్షిణ భూమి ఇచ్చావు, నాకు చాలా నేను అడగకుండానే ఇచ్చావు. అయితే నాకు మెరక మడుగులు కావాలి, పల్లపు మడుగులు కావాలి. ఆమె అడిగినప్పుడు కాలేబు తన కుమార్తెకు మెరక మడుగులను పల్లపు మడుగులను కూడా ఏం చేశాడంట? అనుగ్రహించాడు. ఆత్మీయ కోణంలో మనం గమనిస్తే మెరక మడుగులు పరలోకపు దీవెనలకు, పల్లపు మడుగులు ఈ భూ సంబంధమైన భౌతికమైన దీవెనలకు గుర్తుగా ఉన్నాయి. మన దేవుడు పర సంబంధమైన ఆశీర్వాదాలతోనూ భూ సంబంధమైన ఆశీర్వాదాలతో కూడా మనల్ని ఏం చేస్తాడంట? నింపేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను భక్తుడు గాయుతో ఏమన్నాడు? ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచు, అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యముగా ఉండాలి. అంటే యోహాను గారు గాయి విషయంలో ఏం చెబుతున్నాడు? నువ్వు ఆత్మీయంగా ఆశీర్వదింపబడాలి, నువ్వు భౌతికంగా కూడా ఆశీర్వదింపబడాలి. నీ మీద పరలోకపు దీవెనలు ఉండాలి, నీ మీద ఈ భూలోక సంబంధమైన దీవెనలు కూడా నీవు కలిగి ఉండాలి అని యోహాను గాయి విషయంలో కోరుకున్నట్టుగా కాలేబు గారు కూడా తన కుమార్తె విషయంలో పరలోకపు దీవెనలను, భూలోకపు దీవెనలను. ఈ రాత్రి వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డ, దేవుడు మనకు కూడా పర సంబంధమైన దీవెనలను, అలాగే భౌతికమైన భూ సంబంధమైన దీవెనలు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మనం అడిగితే కాలేబు తన కుమార్తెకి ఇచ్చినట్టుగా, అక్సా తన తండ్రిని అడిగినట్టుగా ఈ రాత్రి మనం కూడా ప్రభువును అడిగితే ఆయన తన దీవెనలు మన మీద ఏం చేస్తాడంట? కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అడిగితే ఆయన మనకి ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఇక్కడ రాయబడిన మాట అదే, నన్ను అడుగుము జనములను స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చదువుకుంటాం కదా, ఎప్పుడు కూడా అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఏం చేస్తానంట? నేను ఇచ్చే దేవుడను. ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనం అడగటం నేర్చుకోవాలి, ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అడగకుండా దేవుడు ఎన్నో ఇస్తున్నాడు, కానీ అడిగి పొందుకోవాల్సినవి కూడా ఎన్నో మన జీవితంలో ఉన్నాయి. అలాంటప్పుడు మనం ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నాకు దీవెన దయచేయి, ఇదిగో ప్రభువా నాకు ఇది అవసరమని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు మనం పొందుకోవటానికి అవకాశము ఉన్నది. అక్సా తండ్రి దగ్గరకు వచ్చి అడిగింది దీవెన కావాలని. కాలేబు తన కుమార్తెకి ఏమి ఇచ్చాడని? దీవెన ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. దీవెన ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మనం ఋతు గ్రంథంలోకి కూడా ఒకసారి వెళ్దాం. నేను త్వరగా నా మాటలో మీకు తెలియజేస్తాను. ఋతు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. మరుగైయుండుము. అతడు పండుకొనిన తర్వాత గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రూతు కనపడుతుంది మనకి. మోయాబును విడిచిపెట్టి తను సమస్తము కోల్పోయినప్పటికీ, తన జీవితంలో యవన కాలంలోనే భర్తను కోల్పోయి వైధవ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఆమె మోయాబుని విడిచిపెట్టి నయోమిని పట్టుకొని, నీ దేవుడే నా దేవుడు, నీవెక్కడుంటావో నేను అక్కడే ఉంటానని నయోమి వెంట బెత్లెహేమునకు వచ్చింది. బెత్లెహేమునకు వచ్చిన తర్వాత వృద్ధాప్యములో ఉన్న నయోమిని అత్తను ఇంట్లో పెట్టి, నేను పని చేసుకొస్తాను, నేను పరిగేరుకొస్తాను, మనిద్దరం తిందాం, ఈ వయసులో పని చేయలేవు కాబట్టి నీవు ఇంటనే ఉండు, నేను వెళ్ళొస్తానని, ఎవరి కటాక్షం పొందుకోగలను, నేను ఈరోజు వెళ్తానని చెప్పి ఆమె వెళ్ళి ఏం చేస్తుందంట, ఒక పొలములో పరిగెవేరుతా ఉంది, పరిగెరుకుంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయంలోనే ఆ పొలం యజమాని అయిన బోయాజు వచ్చాడు, పనివారిని దీవించాడు, పనివారికి శుభమని చెప్పాడు, పనివారితో మాట్లాడాడు. ఆ సమయంలో ఎవరిని చూశాడంట, రూతును చూశాడు. ఆమె ఎవరు అని అడిగితే, ఇదిగో ఫలానా నయోమి వెంబడే వచ్చిన మోయాబీరాయలైన రూతు అని అక్కడ పనివారు చెప్పినప్పుడు ఆమెతో అంటున్నాడు కదా, అమ్మా వేరొక పొలంలో నీకు వెళ్లకుండా ఈ పొలంలోనే పరిగెరుకో, ఇదిగో నీకు దాహమైతే ఆ కొండలు ఎదుగు వెళ్ళి నీళ్లు తాగు, యవనస్తులను నీకు ముట్టొద్దని చెప్తాను, నీకు ఎవరు అడ్డు చెప్పరు అని చెప్పి పనివారితో అంటున్నాడు. ఆమె ఏరుకొనినట్టుగా పిడికెళ్ళు వదిలిపెట్టండి అని చెప్పినప్పుడు, ఏమి తెలిసి పరదేశినైనా నా ఎడల నీకు కటాక్షం కలిగినయ్యా అని రూత్ అంటే, నీవు నీ అత్తను చేసిందంతా కూడా నాకు తెలిసింది, నీ భర్తను పోగొట్టుకొని నువ్వు మరలా నీ తల్లి ఇంటికి వెళ్లకుండా, నీ అత్తను అనాథగా వదిలిపెట్టకుండా, నీ అత్తను వెంబడించి ఇదిగో దీవెన పొందినట్లుగా ఈ చోటికి వచ్చావు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రూతమ్మ గారు అడగకుండానే, ఒక విధంగా చెప్పాలంటే బోయాజు ఆమెకి కావాల్సినవన్నీ ఏం చేశాడంట, ఇచ్చాడా లేదా? ఆమె పరిగెరుకుంది. ఆ తర్వాత ఆయన ఎవలో గోధుమలో ఆమె చెంగు పట్టమని చెప్పి అవన్నీ పోసాడు. ఇలా ఎన్నో ఆమె పక్షంగా చేశాడు అడగకుండానే. కానీ అడగాల్సిన టైం ఒకటి వచ్చింది. అదేంటో తెలుసా? నయోమి గారు చెప్తుంది, అమ్మా నీ విషయంలో నేను బాధ్యత కలిగి ఉండాలి కదా, ఇదిగో నేను ఒక మాట చెప్తాను, బోయాజు మనకు బంధువు, అతను నిన్ను వివాహం చేసుకోగలిగినటువంటి వాడు, కాబట్టి ఈ రాత్రి నువ్వు స్నానం చేసి తైలం రాసుకొని బట్టలు కట్టుకొని పొలంలోకి వెళ్ళు. ఆయన పొలంలో ఆహారం తిని పడుకొని ఉంటాడు. పడుకున్న తర్వాత అతని కాళ్ళ దగ్గర ఉన్న దుప్పటి తీసి ఆయన కాళ్ళు పట్టుకొని అక్కడ పడుకో, అక్కడ ఉండు, ఏం చెయ్యాలో ఆయనే నీకు చెబుతాడు, నువ్వేం చేయాలో ఆయన నీకు చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూత్ ఏం చేసిందో తెలుసా? తన అత్త చెప్పినట్టుగా ఆమె సిద్ధపడి కళ్ళంలోనికి వచ్చి బోయాజు ఆహారము తిని సంతోషించి నిద్రపోయిన తర్వాత ఆ పాదాల దగ్గర దుప్పటి తీసి ఆయన పాదాల మీద పడుకుందంట. ఆయన పాదాల దగ్గర పడుకుంది. మధ్యరాత్రి ఉలికిపడి లేచి చూచి ఎవరని అడిగితే, అయ్యా నీ దాసురాలైన రూతును నీ కొంగు నా మీద కప్పమంటే, అమ్మా నువ్వు శ్రేష్టమైన దానివి, నువ్వు మంచి దానివి, నీకు నేను చేయాల్సిందంతా కూడా ఏం చేస్తాను, నువ్వేం భయపడద్దు అని చెప్పి, ఇదిగో ఎవరో చూడక ముందే నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఆమెకు కావలసిన, తన అత్తకు కావలసిన ఆహారాన్ని అంతా ఆమె చెంగులో వేసి ఏం చేశాడంట, మరలా ఇంటికి పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, రూతు బోయాజు పాదాల మీద పడింది. ఈ రాత్రి మనం కూడా యేసయ్య మీద పాదాల మీద పడితే మనకు ఏం కావాలో ఆయన అది మనకేం చేస్తాడంట, అనుగ్రహిస్తాడు. మనం ఏం పొందుకోవాలనుకుంటున్నామో, మన హృదయ వాంఛలేంటో, మన కోరిక ఏంటో, మన ఆలోచన ఏంటో ఆయన సఫలపరిచే దేవుడై ఉన్నాడు, ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అడగకుండానే పొలంలో అన్ని ఇచ్చాడు. పని వారికి చెప్పాడు, ఆమె ఏరుకున్నట్లుగా పరిగి వదిలేయండి అని. ఇదిగో కుండల్లో నీళ్లు తాగమన్నాడు, వారి దగ్గర భోజనం చేయమన్నాడు, ఆమెను ఎవరు ఆటంకపరచొద్దు అన్నాడు అడగకుండానే. కానీ ఆమె వచ్చి అడిగిన తర్వాత, అయ్యా నాకు ఇది కావాలి అని అడిగితే, నన్ను నువ్వు వివాహం చేసుకోవాలి, నీవు నా బంధువుడు అని మా అత్త చెప్పిందంటే, ఏమండి ఆమె అడిగిన దాన్ని బోయాజు ఏం చేశాడండి, ఆమెకి
ఇచ్చాడు. ఆ తర్వాత జరిగిన సంగతులు మనందరికీ తెలుసు. బోయాజు రూతును ఏం చేసుకున్నాడట? వివాహము చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ పొలంలో అయితే పరిధి ఏరుకుందో రూతు, అదే పొలానికి యజమానురాలయ్యింది. కారణం ఏంటంటే ఆమె బోయాజును అడిగి ఆ యజమానత్వాన్ని పొందుకుంది. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో మనం కూడా అడగాలి. మనం అడిగితే ప్రభు మనం కాదనుకోండి ఏం చేస్తాడంట? ఇచ్చేవాడై ఉన్నాడు, ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆత్మ సంబంధమైన వాటి కొరకు, భౌతికమైన వాటి కొరకు ప్రభు పాదాలు పట్టుకొని మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. రాజు నీ మనవి ఏంటి? అది రాజ్యములో సగం మట్టుకైనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ బాగా తెలుసు కదా, ఆ షూషాను కోటలో యూదుల్లో అనేక మంది చెరగొని పోబడినప్పుడు మొర్దెకై, ఇంకా మనం చెప్పాలంటే ఆ గ్రంథాలు రాయబడ్డాయి ఉన్నాయి కానీ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో, ఎజ్రా, నెహెమియా వీరందరూ కూడా చెరగొని పోబడిన వారే. ఆ సమయంలో మొర్దెకై ఎస్తేరును పెంచి పెద్ద చేస్తూ ఉన్నాడు. రాజుగారికి ఒక సమస్య వచ్చింది. అదేంటంటే రాణిగారిని పిలిచినప్పుడు ఆ పిలుపుని అందుకొని రాజుగారి దగ్గరికి రాణి రాలేకపోయింది. వస్తే రానందుకు ఆమెను రాణిగా తిరస్కరించేసి తన కొరకు రాణిని వెతకమని చెప్పినప్పుడు, సిద్ధపరచమని చెప్పినప్పుడు అనేక మంది కన్యకలను యూదుల్లో నుండి కూడా, ఆ రాజ్యంలో నుండి కూడా అనేక మంది కన్యకలను సిద్ధపరుస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ఎస్తేరుని కూడా మొర్దెకై పంపించడం, ఎస్తేరు కూడా సిద్ధపడి రాజు ఎదుట నిలబడటానికి సమయం వచ్చినప్పుడు రాజు ఎదుట వెళ్ళి నిలబడినప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాజుగారి దయ ఎవరి మీద వచ్చిందంట? చెప్పండి, ఎవరి మీదకి వచ్చింది? ఎస్తేరు మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనించాలి, అక్కడ అందరూ కన్యకలు నిలబడి ఉన్నప్పుడు రాజుగారి చూపు ఎస్తేరు మీద పడింది. ఆయన దయ ఆమె మీదకి వచ్చింది. తన దండమున ఆమె మీదకి చూపించాడు. ఇదిగో వీరందరినీ ప్రక్కన పెట్టేసి నాకు రాణిగా ఉండటానికి ఈమె యోగ్యురాలు, ఈమెను సిద్ధపరచుమని తన పనివారితో రాజు చెప్పాడు. ఆ తర్వాత రాణి అయింది. రాణి అయిన తర్వాత కూడా రాజుగారు మందిరంలోనికి వెళ్ళాలంటే రాణిగారికి కూడా పర్మిషన్ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పర్మిషన్ ఉండదు. రాజుగారి పిలుపు వస్తేనే రాణి ఏం చేయాలంటే రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. అయితే మనం గమనించాల్సిన విషయం, యూదులందరికీ ఒక సమస్య వచ్చింది ఆ రాజ్యంలో ఉన్నప్పుడు. ఏంటయ్యా అంటే శత్రువైన హామాను యూదులందరి మీద ఒక పగబట్టి వారందరినీ చంపాలని రాజుగారికి లేనిపోనివన్నీ చెప్పి వారి మీద ఒక శాసనాన్ని పుట్టించాడు. యూదులందరూ ఏం చేయాలంటే ఒకే రోజు చంపబడాలి, చంపేయండి యూదులందరినీ, వారు రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, వారు రాజుగారి మాట వింటలేదు అని ఇలా అనేకమైన అబద్ధాలు హామాను చెప్పి యూదులందరినీ చంపించేదిన ఒక రోజు వచ్చింది. ఇది చాటింపు వేయబడింది. మొర్దెకై విన్నాడు, యూదులందరూ విన్నారు, అందరూ కలవరపడిపోతున్నారు. ఆ యూదులందరూ చనిపోయే ఒక దినము వచ్చేసింది, యూదులందరికీ మరణ దినం వచ్చేసింది. వారందరూ చనిపోయబడే పరిస్థితి వచ్చినప్పుడు మొర్దెకై వర్తమానం పంపించాడు ఎస్తేరు దగ్గరికి. అమ్మ, ఇదిగో పరిస్థితి ఇలా ఉంది, నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే అయ్యా ఆయన పిలుపు లేకుండా ఎవరు వెళ్ళినా ఆయన ఒకవేళ దయ చూపిడా పర్లేదు, కానీ లేకపోతే రాణి అయినా సరే ఏం చేస్తారంట, ఆయన దగ్గర నిలబడటానికి ఇది లేదు అని చెప్పినప్పుడు ఏదైనా సరే నువ్వు వెళ్ళాల్సిందే అని గట్టిగా మొర్దెకై చెప్పినప్పుడు మరి ఎస్తేరు ఆ రాజు మందిరంలోకి వెళ్ళి నిలబడిందంట.
అప్పుడు రాజుగారు తన చుట్టూ ఉన్న మంత్రులతో, తన చుట్టూ ఉన్న పరివారంతో మాట్లాడుతున్నప్పుడు ఎవరో రాజమందిరంలో నిలబడినట్లుగా అనిపించాడు. చూసినప్పుడు ఎవరు నిలబడారంట? ఎస్తేర్. వాస్తవానికి అక్కడ ఎవరున్నా రాజుగారు పిలవకుండా వెళ్తే రాజుగారు కోపాగ్నికి ఏమవుతారు? గురవుతారు. అవి రాజు అయినా, రాణైనా, మంత్రి అయినా, ఇంకెవరైనా కానీ ఎస్తేర్ మీద రాజుకి ఏం పుట్టిందంట? మరలా దయ పుట్టింది. ప్రియమైన బిడ్డలారా, దయ పుట్టింది. చూడండి, ఎన్నిసార్లు రాజుగారికి ఎస్తేర్ మీద దయ పుట్టింది, ఎన్నిసార్లు ఆమెను కటాక్షించాడు. ఆమె స్థితిని మరి ఎలాంటిది అయినా ఆమెను రాణిగా చేసుకున్నాడు. ఆమె అడగకుండానే రాణి స్థానాన్ని ఏం చేశాడంట? ఇచ్చాడు. తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కానీ ఆమె అడగాల్సిన టైం వచ్చింది. తన ప్రజలందరూ మరణించే టైం, ప్రజలందరూ చనిపోయే ఆ సమయం వచ్చినప్పుడు ఆమె ఊరకుండకుండా రాజుగారి దగ్గరికి వచ్చి అడుగుతుంది, అయ్యా, నా ప్రజలందరూ చనిపోయే పరిస్థితి వచ్చింది. నిలబడగానే రాజు ఏమన్నాడు తెలుసా? ఎస్తేరు, నీ కోరిక ఏమిటి? నీ మనవేంటి? ఏం అడగటానికి వచ్చావు? రాజ్యంలో సగం మట్టుకైనా నువ్వు అడిగితే నేనేం చేస్తాను? ఇచ్చేస్తా. నువ్వంటే నాకు అంత ప్రేమ. నిజంగా రాజుగారు ఎస్తేరును చాలా ప్రేమించాడు. ఇక్కడ ఆత్మీయ కోణంలో మనం గమనించాలి. ఆ రాజుగారు ఎస్తేరును ప్రేమించాడు. మన రాజుల రాజు అని యేసయ్య ఆ రాజు ఎస్తేరును ప్రేమించిన దానికంటే ఇంకా ఎక్కువగా మన అందరిని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. నిన్ను, నన్ను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఇంకా అందరికంటే ఎక్కువగా ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన అంటాడు, నీ కోరిక ఏంటి? నీ ఆలోచన ఏంటి? నీ మనమేంటి? నీకేం కావాలో అడుగు, నేనేం చేస్తాను? ఇస్తాను. రాజ్యంలో సగం మట్టుకైనా నేను ఏం చేస్తాను? ఎస్తేరు, నేను నీకు ఇస్తాను అంటే ఎస్తేరు అంటుంది, అయ్యా, రాజ్యంలో సగం మట్టుకు నాకు అవసరం లేదు. నా మనం ఒకటే. ఇదిగో నా ప్రజలు, యూదులు నా ప్రజలు, ఈరోజు వారు చనిపోబోయే పరిస్థితి వచ్చింది. ఒక దుష్టుని వలన, ఒకడు లేనిపోయిన అబద్ధాలు మీకు చెప్పి మమ్మల్ని చంపటానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ మరణం నుండి మేము తప్పించబడాలి అని రాజుగారికి మనవి చేయటం, రాజుగారు ఆ విషయాన్ని తెలుసుకోవటం, ఆ దుష్టుడు హామానేనని తెలుసుకోవటం, ఏ రీతిగా మరి ఎస్తేరు, యూదులు అందరూ కూడా ఆ మరణము నుండి, ఆ ప్రమాదం నుండి తప్పించబడ్డారు మనందరికీ బాగా తెలుసు. ఎన్నో పర్యాలు ఈ విషయాలు మనం ఏం చేసాం? ధ్యానము చేశాం. హామాను ఏదైతే వీరి కొరకు మరి కీడుని యోచించాడు, అదే కీడులో హామాను పడిపోయాడు. ఎస్తేరు, యూదులు అందరూ కూడా ఏమయ్యారంటే రక్షింపబడ్డారు. దానికి కారణం ఒకటే. ఎస్తేరు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం చేసిందంట? ప్రాధేయపడింది, అడిగింది, మనవి చేసింది, ప్రార్థించింది. నీ కోరిక ఏంటమ్మా? నీ మనవి ఏంటో చెప్పమ్మా అని ఎస్తేరును రాజు అడిగాడు. ఈ రాత్రి నా మాటలో ముగిస్తున్నాను. ఈ రాత్రి దేవుడు కూడా నిన్ను అడుగుతున్నాడు. ఆయన మందిరంలో ఉన్న నిన్ను, నీ కోరిక ఏంటి? నీ మనవేంటి? ఏం అడుగుదాం అనుకుంటున్నావు? నన్ను ఏం అడగాలనుకుంటున్నావు? ఏం పొందుకోవాలనుకుంటున్నావు? ఏం కావాలనుకుంటున్నావు? అడుగు అని ఆయన నన్ను అడుగుతున్నాడు. ఈ రాత్రి మనం నోరు తెరిచి ప్రభు పాదాల సన్నిధిలో ఆయన అడిగితే, ఏమన్నా ఎస్తేరు వలె ఆయన పాదాల దగ్గర అడిగితే, రూతు వలె బోయాజు కాళ్ళు పట్టుకున్నట్టుగా మనం ఆయన కాళ్ళు పట్టుకోగలిగితే, అక్సా వలె తండ్రి నాకు దీవెన దయచేయమని అడిగినట్టుగా మనం అడగగలిగితే, రాత్రి ప్రభు మనకిచ్చేవాడు. నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూదిని గంతముల వరకు నీకు సొత్తుగా ఏం చేస్తానో ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు కదా ఈ రాత్రి. ప్రియదేవుని బిడ్డలారా, ఆ మాటను ధ్యానిస్తే ఇంకా ఆత్మీయ సత్యాలు ఎన్నో ఉన్నాయి అనుకోండి, అవి ప్రక్కన పెడతాం. ఈ రాత్రి మనం నేర్చుకుంటున్న పాఠం, నన్ను అడుగు. అక్సా అడిగింది, రూత్ అడిగింది, ఎస్తేరు అడిగింది. వీరి ముగ్గురు జీవితాలు మనం గమనిస్తే అడగకుండా పొందినవి ఎన్నో, అడిగి పొందుకున్నవి కూడా ఎన్నో. దేవుడు ఎన్నో అడగకుండానే ఇస్తున్నాడు మన జీవితాల్లో కూడా, కానీ అడిగి పొందుకోవాల్సినవి కూడా ఎన్నో ఉన్నాయి. మనం అడిగితే ఆయన తప్పనిసరిగా మనకేం చేస్తాడంట? ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి నన్ను అడుగు అన్న ఈ వర్తమానంలో ఈ రాత్రి మనం నోరు తెరిచి ప్రభువుని అడిగే వారంగా ఉందాం. ప్రభు సన్నిధిలోనికి వచ్చి మౌనంగా ఉండక, మోగవారంగా ఉండక, మాట్లాడని వారంగా ఉండక, నోరు తెరగని వారంగా ఉండక, ఏమండి దేవుని పాదాల దగ్గరకు వచ్చిన మనం నోరు తెరిచి మనకేం కావాలో, మనం ఏం పొందాలనుకుంటున్నామో దేవుని సన్నిధిలో అడిగితే ప్రభు మనకేం చేస్తాడంటే తప్పక
ఇచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి ప్రభు పాదాల దగ్గర ప్రతిరోజు ప్రార్థన చేద్దాం. అది నీ కుటుంబం కొరకైనా, నీ ఆత్మీయ జీవితం కొరకైనా, నీ భౌతికమైన అక్కర్ల కొరకైనా, పరసంబంధమైన దీవెనల కొరకైనా, అది నీ బిడ్డల చదువు కొరకైనా, వివాహాలైనా, నీకు ఆరోగ్యం కొరకైనా, ఇంకా ఏదైనా కావచ్చు. నీది ఏదైనా సరే నువ్వు ప్రభు పాదాల దగ్గర అడిగి చూడు. తప్పకుండా దేవుడు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప